హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు కవిత. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నా ఛానల్ పేరు కవిత కిచెన్ వ్లాగ్స్ అండి. అందరు సపోర్ట్ చేస్తారు, చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకా సపోర్ట్ చేయండి. ఈరోజు రెసిపీ చూద్దాం పదండి. రవ్వతో బెల్లం లడ్డూలు అండి. ప్రాసెస్ చూద్దాం పదండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాదం పప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి. మూడింటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ కూడా అంటారు కదా. ఒక 5-6 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఉప్మా రవ్వ అనేది ఫ్రై అయితే. తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, కొబ్బరి అనేది మాడిపోద్ది. ఎంత బాగా స్మెల్ వస్తుందో ఫ్రై చేస్తుంటే, అంత బాగుంది. తర్వాత ఇలా ఫ్రై చేసుకొని అదే కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. పాకం ఏం అవసరం లేదు, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న రవ్వ బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఈ పాకాన్ని. ఏమైనా నలకలు ఏమైనా ఉంటే పోతాయి కదా. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. మొత్తం ఇలా కలుపుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చల్లారిందో లేదో చెక్ చేసుకోవాలి. చల్లారినాక ఇలా లడ్డూలా చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. రవ్వ లడ్డూకు పోటీగా హెల్త్ చాలా బాగుంటుంది. బెల్లంతో చేసినాయి, అందరు తినచ్చు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.